రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధి గండాలయ్యపేటలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపింది. ఇక కురగల్లు గ్రామానికి చెందిన రవితేజ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చి బాలిక తల్లిపై దాడి చేసి అపహరించారని తల్లి సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న రవితేజపై పోక్సో కిడ్నాప్ హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధి గండాలయ్యపేటలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపింది. కూరగల్లు గ్రామానికి చెందిన రవితేజ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చి బాలిక తల్లిపై దాడి చేసి అపహరించారని తల్లి సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న రవితేజపై పోక్సో కిడ్నాప్ హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలో నుండి గుండాలయ్య నగర్ లో సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఇంటర్ విద్య చదువుతున్నటువంటి 16 ఏళ్ల బాలిక కిడ్నాప్ అయితే మాత్రం కలకలం రేపుతా ఉంది. కరువులు గ్రామానికి చెందినటువంటి రవితేజ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఆ యొక్క బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అనేటువంటి దానిపై కూడా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం బాలి యొక్క తల్లి ఎర్రంశెట్టి సౌజన్య అయితే ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రవితేజ గత కొంతకాలం నుంచి కూడా తమ కుమార్తెను ఇబ్బందికరంగా కూడా ఇబ్బంది పెడుతూ దాదాపుగా కూడా గతంలో ఒకసారి కూడా ఇదే విధంగా తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడని చెప్పి కూడా బాలిక తల్లి అయితే మాత్రం ఆరోపిస్తుంది. అయితే మాత్రం నిందితుడు రవితేజ కోసం ఇప్పటికే అయితే మాత్రం పోలీసులు గాలిస్తా ఉన్నారు. మరోవైపు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా అతనిపై పోక్సోతో పాటు కిడ్నాప్ సంబంధించిన హత్యాయత్నం కేసు కూడా అయితే మాత్రం నమోదు చేసినట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తూ ఉంది. ఏదైతే ఒక విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో రవితేజ అనేటువంటి యువకుడు ఆమెతో కొంత అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. దీనిపై గతంలో కూడా మంగళగిరి టౌన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు అయితే మందలించి అతన్ని గతంలో వదిలేశారు అని చెప్పి కూడా బాలిక తల్లి అయితే మాత్రం ఆరోపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఈ యొక్క విద్యార్థిని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాడు ఏంటి అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ఇప్పటికే మంగళగిరి పట్టణ సిఐ వీరస్వామి రంగంలో దిగారు. ఆయనతో పాటు ప్రత్యేక టీం కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మంగళగిరి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. అసలు బాలిక కిడ్నాప్ కు సంబంధించి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై కూడా ఇప్పటికే డిఎస్పీకి వివరణ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు నిందితుడిని ఖచ్చితంగా కూడా పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు బాలిక తల్లి అయితే మాత్రం తను ఇంట్లో ఉన్నటువంటి క్రమంలో కూడా ఆ ఒక ఎవరైతే రవితేజ అనేటువంటి యువకుడు గతంలో కూడా తనపై దాడి చేసి తమ బాలిక పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించి వెళ్ళాడని చెప్పి కూడా ఆరోపిస్తా ఉంది. మరి పోలీసు కేసుని తీస్తారా లేదంటే ఏం చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ ఫర్ ద అప్డేట్స్ పవన్.